నేను పుస్కూరు కళింగరావును, ఈ చెన్నూరు గ్రామ ఎంపీటీసీని. గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో ఉండి రాజకీయంగా బడుగు బలైన వర్గాలకు సేవ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా యొక్క 2019 నుంచి వెళ్ళి 2024 వరకు నా యొక్క పీరియడ్ అయిపోయింది. మా యొక్క ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఎంపీ కడియం కావ్య గారు, మా యొక్క మైలారం గ్రామ పంచాయతీ, చెన్నూరు గ్రామ పంచాయతీ, ఈ 2 గ్రామ పంచాయతీ పరిధిలో నేను ఎంపీటీసీగా చేసినాను. ఆ యొక్క ఎంపీటీసీ కూడా నా యొక్క ఎంపీటీసీగా గెలిపించినందుకు వారి యొక్క జనానికి నేను సహాయశక్తుల అందరికీ సహకరించి ఏదైనా ప్రభుత్వపరంగా వచ్చే లబ్ధి, ప్రభుత్వపరంగా వచ్చేటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైనా కానీ పేద ప్రజలకు చెందడానికి సహాయశక్తులకు కృషి చేసినాను. ఈ యొక్క మా ఎంపీటీసీ 5 సంవత్సరాల పీరియడ్లో మా యొక్క మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో మా యొక్క చెన్నూరు విలేజ్ కానీ మైలారం గ్రామ పంచాయతీ కానీ చాలా ఎంతో అభివృద్ధి చెందింది. చాలా నిధులు ఎన్నంటే అసలు కన్వీని ఇరుగని రీతిలో మాకు నిధులు తీసుకురావడం జరిగింది. ఆ నిధులు అసలు విలేజ్లో అయితే సీసీ రోడ్డు ఇంకా కావాలనేది లేకుండా కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు ఇంకా శాంక్షన్ అయినవి కూడా ఇంకా 2-3 కోట్ల దాకా నిధులు ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాటిని చేయొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు వాళ్ళు ఇంకేం పనులు చేసినా చేయకపోయినా కానీ ఈ యొక్క ఇంతకుముందు మంత్రి గారు ఇచ్చిన యొక్క నిధులు వాటిని యొక్క పూర్తిగా పనులు చేపిస్తే సరిపోతుంది. అన్ని నిధులు ఇంకా కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క లబ్ధి ఏ యొక్క స్కీమ్ కానీ బడుగు బలైన వర్గాలకు మ్యాక్సిమం లేని నిరుపేదలకే మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేసినాం. మాజీ మంత్రి గారు ఓడిపోవడానికి కారణం ఏంటిదంటే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 3 సార్లు కంటిన్యూగా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. ఒకసారి ఎంపీగా కూడా ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లోపలనే రాపర్తి మండలం అనేది ఒక మండలం ఉన్నది. దాంట్లో ఒక 7 సంవత్సరాలు కూడా ఈ మాజీ మంత్రి గారిని గెలిపించడం జరిగింది. కాకపోతే జనంలో ఏంటంటే ఒకటిసారి చేంజ్ చేద్దాం అనేది తప్పితే ఇంకోటి ఏం లేదు ఆడ. ఇక ఎట్లా చూడడం అంటే అది ఒక దురదృష్టకరమే. అది అసలు ఓడిపోతారని కూడా ఎవరు కూడా రాష్ట్ర లెవెల్ కూడా అనుకోలేదు ఎవరు కూడా. ఇప్పుడు కూడా మేము ఎక్కడికైనా హైదరాబాద్ అనేటైనా పోతే కూడా ఇక్కడ పాలకుర్తి అంటే దయాకర్రావుని ఓడగొట్టుకున్నారా మీరు మంచిగా అనేది పేరు ఉంటుంది తప్పితే ఇంకోటి ఏం లేదు. కాకపోతే ఆయన చెడు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇదే 4 సార్లు 5 సార్లు గెలిచిండు కదా, ఒకసారి వేరే వాళ్ళకి శాసిద్దాం ఏందనే దృక్పథంతోనే చేసిండు తప్పితే ఇంకోటి ఏం లేదు. ఆయన చేసిన అభివృద్ధి అసలు ఎంత అంటే అంత చేసిండు ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా. లేదు అస్సలే లేదు. అట్లా ఏమనని కూడా లేదు. అసలు ఇంకొకటి ఈయన ఎవరిని కూడా బెదిరించే తత్వం కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షాలు కానీ ఎవరు పోని, ఏ పనికి పోని అసలు అంత మంచిగా మర్యాదలు చేసి వర్కులు చేసిన ఘనత దయాకర్రావుకే దక్కుతుంది. ఏం గ్యారంటీ లేదు, ఏది లేదు. ఒక బస్సు అనేది ఒకటి మాత్రం అమలు అవుతున్నట్టుంది. లేడీస్ మాత్రం బాగా తిరుగుతుండ్రు. ఇక అంతకు మించింది అయితే ఏం లేదు. ఇక రైతు రుణమాఫీ ఎక్కడండి. ఇప్పుడు ఇక చాలా రైతులు అయోమయంలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారి చుట్టూ తిరగడం తప్పితే ఇంకోటి ఏం లేదు. అయినాయి ఒక 40% దానికి అయినాయి. ఇప్పుడు మీద ఉన్న 2 లక్షల రూపాయలు అనేది ఒకటి ఉన్నది, కొంత మిస్టేక్ అనేది ఇదని వాళ్ళు తిరగలేక వస్తారు. వాళ్ళ మనోవేదనకు గురవుతున్నారు. అసలు ఏంది కొందరికి వచ్చి కొందరు రాకపోవడం వల్ల మానసికంగా వాళ్ళు చాలా శోభ అనుభవిస్తున్నారు తిరగలేక. ఇంకా 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు ఏముంది, రైతు రుణమాఫీ అందరికి చేస్తే బెస్టే అది. కానీ అది చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇదేంది రైతు రుణమాఫీ, అది మన రైతు బంధు అనేది అసలు ఎక్కువ ఇస్తా అన్నాడు. 5,000 కాదు 7,500 ఇస్తా అన్నాడు. దానివల్ల చాలా రైతులకు పెట్టుబడి సీజన్కి మంచిగా వచ్చేది ఉండే. ఇప్పటికీ 2 సార్లు పోయినట్టే అవి. దానివల్ల ఎఫెక్టే చాలా. జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఎక్కడ కూడా అమలు కాలే కదా. ఇంతకుముందు జాబులు ఇచ్చినాను, ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటుండు. పైన ప్రభుత్వంలో చేసినాయే ఇప్పుడు కొన్ని జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముందు ఇంక ఇస్తే ఏమన్నా బాగుంటుంది. లేకపోతే అది కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ధర్నాలు కూడా అవన్నీ చేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులు కూడా లేదండి, అదంతా తప్పుడు ప్రచారం. అది రైతుల యొక్క నిరసన. రైతులు బాగా కసి మీద ఉన్నారు. ఏంటంటే ఇట్లా చెప్పి నమ్మవలికి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్పితే ఇంకోటి ఏం లేదు. రైతులే ఉన్నారు అట్లా అదే ఏదైతే ఎస్టీలు బాగా ప్రోత్సహించి చేసినారో రైతులు, ఎస్టీ రైతులు వాళ్ళే ఇప్పుడు బాగా వ్యతిరేకత ఉన్నది. ఈయన చేసేటి రైతు రుణమాఫీ ఇట్లున్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతు బంధు చేస్తాను అదే లేదు. ఈ కరెంటు సమస్య కూడా బాగానే ఉన్నది. ఏమంత కరెక్ట్ ఏం లేదు కరెంటు.
ఇంకోటి మాకు ఎండాకాలంలో కూడా నీళ్ళు వచ్చేది, మా రిజర్వాయర్ కానీ కాళ్ళు వెంబడి వస్తే వాళ్ళు మోటార్లు పెట్టుకొని అన్ని పండించుకునేది. ఇప్పటి వరకు కూడా నీళ్ళు లేవు. ఏదో ఒక రోజు వీళ్ళు దయాకరావు వీళ్ళు ధర్నా చేస్తామని అంటే హరీష్ రావు వచ్చినాడు, తెల్లారు మారినాడు, 2 రోజులు వచ్చినాయి కథ, మళ్ళీ నీళ్ళు లేవు, ఏం లేవు. అసలు నీళ్ళు ఉండి యూజ్ చేసుకోలేకపోతారు. కేంద్ర బడ్జెట్ అంటే ఇప్పుడు ఇక్కడ యూజ్ అయింది ఏం లేదు కేంద్ర బడ్జెట్ అంటే సామాన్య జనానికైతే. కాకపోతే వాళ్ళు ప్రచారంలో వెనకబడి ఉన్నారా లేకపోతే ఏంటిది అనేది, కానీ జనంలకు ఈ బడ్జెట్ మాకేం రాలేదు, ఇది వచ్చింది అనేది అయితే అవగాహన లేకుండానే ఉన్నది సామాన్య జనానికి. ఈ బడ్జెట్ కూడా ఏది పేరుకే నామకవాస్తగానే ఇది రైతుల కోసం రుణమాఫీ అని, లేకపోతే స్కూళ్ళకి అని దానికని అంటుండు. ఇప్పుడు స్కూల్లో కూడా ఇప్పుడు కమిటీ వేసిండు, ఏంది మన అమ్మ ఆదర్శ కమిటీలు అని వేసిండు. వర్కులు చేయమన్నారు మా దగ్గర తండలల్లో. వాళ్ళు కూడా మాకు డబ్బులు లేవు, ఏది లేదని కూడా బాధపడుతుండ్రు. ఇప్పుడు ఏదైతే కరెక్ట్గా ఏం లేదు, ఏదంటే తప్పుడు అదంతా రైతులకు అనేది తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి కోసమే, అంతేగాని ఇంకోటి ఏం లేదు. ఆ రైతులే గెలిపించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ రైతులే మళ్ళీ దించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. గతంలో నేను అంటే పార్టీ పదవులు చేసిన, ప్లస్ వార్డు మెంబర్గా చేసిన, ఉప సర్పంచ్ చేసిన. నేను వార్డు మెంబర్గా చేసిన, ఉప సర్పంచ్గా చేసిన, కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన, ప్లస్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా చేసిన ఒక 15 సంవత్సరాల దానిక. మళ్ళీ ప్లస్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసిన. తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సర్పంచ్గా నిలబడి కొద్ది తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటిదంటే అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నది, అయినా నేను నా యొక్క వ్యక్తిగతంగా నాకున్నది, నేను గెలుస్తా అనేది మాతో నేను నిలబడ్డా. చాలా 500 మైనస్ ఉన్నది మా కాంగ్రెస్ పార్టీకి. అయినా అక్కడ ఏమైందంటే కుల ప్రాతిపదికంగా తీసుకొని ఈయన వద్దు, ఈయన ఏదైనా ఉంటే ఉన్నది మాట్లాడతాడు, కరెక్టు ముఖ్యుడిగా మనిషి, ఎవరిని ఒక ఉండదు అనే దృష్టితోని వాళ్ళు కొందరు కుమ్ముక్కు రాజకీయాలు చేసి లోపాయికారు ఒప్పందం చేసుకొని ఈయన వద్దు అనేది వేరే ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే సేమ్ పొజిషన్లో మళ్ళీ అదే ఎంపీటీసీగా నేను నిలబడ్డా, కానీ సేమ్ అట్నే చేశారు, మళ్ళీ ఇంకెక్కువ చేశారు. అయినా నేను జనంలోకి పోయినా నా యొక్క వ్యక్తిగతంగానే నేను గెలవడం జరిగింది అక్కడ. ఇప్పుడు పార్టీ మారడానికి ఏం లేదు, పార్టీలనే ఉందామని అనుకుంటున్నా. ఆహ్వానాలు వచ్చినాయి కానీ ఎందుకు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ మారి నేను వ్యక్తిగతంగా ఏం లాభపడలే, కాంట్రాక్టులు కానీ అవన్నీ ఏం చేయలే. ఒక అపవాదం మళ్ళీ ఇప్పుడు మారడం వల్ల కూడా కరెక్ట్ కాదేమో అనుకుంటాను నేను. మళ్ళీ మారడం, ఇళ్ళకి పోవడం ఎందుకు అనేది. ఇప్పుడు వచ్చే నిధులతో డిఫరెంట్ పేద ప్రజలకు కానీ సామాన్య జనానికి కానీ చొచ్చుకపోయి ఇది ఉన్నది, ఇది చేస్తా అనేది మొదలు చెప్పగలుగుతా. వచ్చినాక కూడా సేమ్ ఇంతకుముందు అయితే ఎట్లుందో ఆ టైపే జనంలో ఉంటా నేను, ఏదో పదవి వచ్చింది అనేది కాకుండా కూడా. ఇంకా ఎమ్మెల్యే అంటే ఇప్పుడే వచ్చింది, 8 నెలల నుంచి వచ్చింది. ఇక కొత్త అయినా అట్లనే తిరుగుతానట్టుంది. ఇక ఏం పనులు అయితే ఏం చేయకపోయినా కానీ తిరుగుతుంది. ఏం తేలేదు, నాకైతే నిధులు అయితే తీసుకురాలేదు. ఎందుకు అనగలుగుతానంటే ఈయన ఒక సీనియర్ మంత్రిగా ఉండి బాగా తీసుకొచ్చిండు. ఇప్పుడు అసలు ఆ పనులు చేస్తే ఆమెకు కూడా క్రెడిట్ దక్కుద్ది. ఆమె అనుకుంటుంది కదా దయాకర్రావుకే క్రెడిట్ దక్కుద్ది అనేది చూస్తే ఆ పనులు ఏం వద్దంటుంది ఆఫీసర్స్ను. మేము ఎందుకు వేయాలంటే ఇప్పుడు ఏంటిదంటే నా ఉద్దేశం వ్యక్తిగతంగా నాకు దగ్గరుడు కానీ ఎందుకు వేయాలంటే నేను ముక్కుసూటిగా ఏదున్నా సంక్షేమ కార్యక్రమం ఏది వచ్చినా నా స్వార్థం కాకుండా ఏదో ఉన్నోనికి అనేదో నా దోస్తుకి అనేదో మా లీడర్కి అనేది కాకుండా నేను దాన్ని పక్కకు పెట్టి ఏదైనా గవర్నమెంట్ యొక్క సంక్షేమ కార్యక్రమాలు లేని వాళ్ళకి బీదలకు కావాలనేదే నా ఆకాంక్ష. జనంలో కూడా అదే ఉంటుంది, ఏంటంటే జనంలో కూడా అదే ఉంటుంది కాబట్టి అందుకోసం వేయాలి. ఇప్పుడు వేరే వాళ్ళని పోల్చుకుంటే నేను ఏ విధంగా వీటికి బానిసం గాను, ఎవరి దగ్గర డబ్బుల రూపకంగా కానీ లేకపోతే ఏ రూపకంగా కూడా వద్దు, పాపం పేద ప్రజలు మా వాళ్ళు అనే టైపే ఉంటుంది తప్పితే వేరేది ఉండదు. వాళ్ళకి ఏదో ఆపద వచ్చినా నా ఆపదలాగా నైట్ కానీ ఎప్పుడైనా వాళ్ళ మడి ఎలవేళలా అవైలబుల్గా ఉంటా వాళ్ళ సమస్య కోసం. అధికారం లేకున్నా అధికారం ఉన్నా నేను ఎక్కడికైనా ఏ ఆఫీసర్ దగ్గరికైనా పోయి క్లియర్గా మా సమస్యలు ఇదని నేను అడగగలుగుతా, నిధులు తీయగలుగుతా, చేయగలుగుతా. బాగానే ఉంది ఎస్సీ వర్గీకరణ చేయడం కరెక్టే. ఇంకా అది ఇప్పుడు అంటుండొచ్చు, అంతకుముందు నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ప్రతిపాదించింది, అమల్లో పెట్టింది. అప్పుడు కాలేదు, ఇప్పుడు అయింది. కానీ డెఫినెట్ అది మంచి నిర్ణయం. అది బీసీలకు న్యాయం జరుగుతుంది కులగణన చేయడం వల్ల.